కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సరిలాల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేసి సుమారు 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగర శివారులోని తీగల వంతెన వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా అనుమానాస్పదంగా స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా గంజాయి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు గుర్తించారు. సుమారు 35 ప్యాకెట్లలో పొడి గంజాయిని కారు వెనక సీటు కింద దాచి ఉంచి రవాణా చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఒరిస్సా నుండి ఎస్పెషల్లీ ఒరిస్సా నుండి మహారాష్ట్ర పోతురు అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు ఒక స్విఫ్ట్ కారు నెంబరు మధ్యప్రదేశ్ కారు, ఇది MP 66C0897 కారు. అదేవిధంగా దాంట్లో మేము వెరిఫై చేస్తే మళ్ళీ ఏపీ స్టేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇంకో నెంబర్ కూడా దొరకడం జరిగింది. అంటే స్టేట్ చేంజ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు వెహికల్ నెంబర్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఫర్దర్గా వీళ్ళ డీటెయిల్స్ ఏంది, వాళ్ళు మన ఏరియాలో ఎవరైనా సప్లై చేస్తుర్రా లేదా, వీళ్ళతో కాంటాక్ట్ అవుతుర్రా లేదా, అవన్నీ మేము ఇన్వెస్టిగేషన్లో తరోగా ముందుకెళ్తాం.